అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పాజిపేట మండలం గంగలకూరులో శక్తి బలిజ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసినటువంటి స్థానిక హైదరాబాద్ లో సిటీబల్జీల్ని ఓసీల్లో కలిపేయడం జరిగింది. జీవో 16 కూడా అమలు చేయకుండా ఆ రోజున అక్కడ సిటీబల్జీల్ని ఓసీల్లో కలిపినప్పుడు మీరా కుమార్ గారు కూడా కోర్టులోకి వెళ్ళి ఎన్నో పోరాటాలు చేశారు. తర్వాత నేను కూడా వస్తానని చెప్పి 2-3 సందర్భాల్లో వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఎలక్షన్ టైంలో కూడా వెళ్ళి ఓటు వేయొద్దని కూడా చెప్పాను ఆ గద్ద ముఖ్యమంత్రికి. అయితే మొన్న విషయం కూడా నేను ప్రస్తావించినప్పుడు కులాన్ని ఇప్పుడు ప్రాంతాలను విడినంత మాత్రాన కులాలని బీసీల నుంచి ఓసీ చేసేమని ఎక్కడా లేదు. అలాగే జార్ఖండ్లో తీర్పు ఉంది, ప్రాంతాలు విడిపోయిన బీసీ ఓసీ ఎవరు అని చెప్పి క్లియర్గా జడ్జిమెంట్ ఉంది. మరి ఆ రోజున కులానికి సిటీబల్లి కులానికి కేవలం సెటిలర్స్ అంటే వాళ్ళ మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి, దాని తరతరాల నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎంతో మంది భవిష్యత్తు నాశనం అయిపోయింది ఓసీల్లో చేరటం వల్ల. ఆ ఉక్రోషంతో అతన్ని సన్నాసాన్ని తిట్టారని కేసీఆర్ని అనేక ట్రోల్స్ చేశారు. హైదరాబాద్ రాను వస్తే ఏదో కోస్తా అన్నారు, నేను వెంటనే వెళ్ళాను. అవన్నీ తాటాకి చెప్పులు ఇవన్నీ చూసే ఉంటాం. అయితే తర్వాత బీసీ కమిషన్ దగ్గరికి మీరా కుమార్ గారు నేను వెళ్ళాం. మనం ప్రజెంట్ చేయవలసింది చేసాం, అక్కడ చెప్పవలసినవి అన్నీ కూడా చెప్పాం. అలాగే అతి త్వరలో నేషనల్ బీసీ కమిషన్ దగ్గరికి మళ్ళీ హైదరాబాద్ పెద్దలు మీరా కుమారి గారి నేతలను కూడా తీసుకెళ్లి అక్కడ ఢిల్లీలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి దాని మీద పోరాటం చేయడం జరుగుతుంది. అందులో ఈ విధమైన సందేశం వాళ్ళు కర్మకాలి కానీ బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి వచ్చారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం కాలు కూడా వాళ్ళు పెట్టినామని మరి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు బీఆర్ఎస్ పెట్టినా ఏం పెట్టినా తీవ్ర అన్యాయం ఈ సిటీబల్జీలకు చేశారు. కాబట్టి ఆ గెద్దముక్కు పంతులు కానీ వాళ్ళ తనయుడు కానీ ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో తరిమేస్తామని మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకుంటూ